తోడేళ్ళని పట్టుకోవడం ఎందుకు చాలా కష్టం? అవి పిల్లలను ఎందుకు ఎక్కువగా లక్ష్యంగా చేసుకుంటాయి? తోడేలుకు వాసన చూసే సామర్థ్యం ఎక్కువ అని నిపుణులు అంటారు. ఇవి తమ సహచరులను ఒంటరిగా వదిలిపెట్టం. వేటలో చిక్కుకుని సహచరుడిని ఎక్కడికైనా తీసుకెళ్తే అక్కడికి చేరుకునే సామర్థ్యం తోడేళ్లకు ఉంటుంది. దీనికి కారణం తోడేళ్లకున్న వాసన చూసే సామర్థ్యం. అందుకే వీటిని పట్టుకోవడం అంత ఈజీ కాదు. అసలు విషయానికి వస్తే ఉత్తరప్రదేశ్లో బహ్రైచ్లో నరమాంస భక్షక తోడేళ్ల బీభత్సం ఆగటం లేదు. అధికార యంత్రాంగం అత్యంత అప్రమత్తంగా ఉన్నప్పటికీ ఆదివారం ఇక్కడ ఒక అమాయక బాలిక వృద్ధురాలిపై తోడేలు దాడి చేసింది. ఈ దాడిలో బాలిక మృతి చెందగా వృద్ధురాలి పరిస్థితి విషమంగా ఉండటంతో ఆసుపత్రిలో చికిత్స పొందుతోంది. గతంలో తోడేళ్ల దాడిలో 10 మంది అమాయక చిన్నారులతో పాటు ఒక మహిళ మృతి చెందింది. కాగా 50 మందికి పైగా గాయపడ్డారు. ఆధునిక సాంకేతికత పరిజ్ఞానంతో కూడిన డ్రోన్లు, థర్మల్ ఇమేజింగ్ కెమెరాల సహాయంతో తోడేళ్లను నిరంతరం పర్యవేక్షిస్తున్నారు. తోడేళ్లు ప్రతిరోజు జనాభాలోకి ప్రవేశిస్తున్నాయి. ప్రజలపై కూడా దాడి చేస్తున్నాయి. తాజా సమాచారం ప్రకారం అచల అనే 65 ఏళ్ల మహిళపై ఆదివారం నరమాంస భక్షక తోడేలు దాడి చేసింది. ఈ దాడిలో మహిళ తీవ్రంగా గాయపడింది. వెంటనే ఆమెను వైద్య కళాశాలలో చేర్పించారు. అక్కడ వైద్యులు తన పరిస్థితి విషమంగా ఉన్నట్లు వివరించారు. ఈ ఘటన జిల్లాలోని మహసీ తహసీల్లోని బరాబిఘా కోటియా గ్రామంలో చోటు చేసుకుంది. ఆదివారం రాత్రి మరుగుదొడ్డికి వెళ్లేందుకు ఇంటి నుంచి బయటకు వెళ్తున్నట్లు మహిళ కుటుంబ సభ్యులకు చెప్పింది. ఇంతలో తోడేలు వారిపై దాడి చేసింది. ఆమె అరుపులు విని ప్రజలు అక్కడికి చేరుకున్నారు. కానీ శబ్దం విని తోడేలు అక్కడి నుంచి పారిపోయింది. ఈ దాడిలో మహిళ తీవ్రంగా గాయపడినట్లు కుటుంబ సభ్యులు తెలిపారు. అక్కడి వైద్యులు అతని పరిస్థితి నిలకడగా ఉన్నట్లు ప్రకటించారు. మరోవైపు హరేది ప్రాంతంలో ఒక అమాయక బాలికపై తోడేలు దాడి చేసింది. ఈ అమ్మాయి తన తల్లితో పడుకుంది. ఈ ఘటనలో తీవ్రంగా గాయపడిన బాలికను వెంటనే ఆసుపత్రికి తరలించారు. అక్కడ వైద్యులు అతను చనిపోయినట్లు నిర్ధారించారు. తోడేళ్ల నిరంతర దాడులపై స్థానిక ప్రజల్లో ఆగ్రహం తారాస్థాయికి చేరింది. అటవీశాఖ, జిల్లా యంత్రాంగం చీకట్లో బాణాలు వేస్తున్నాయని స్థానికులు ఆరోపించారు. తోడేళ్లు నియంత్రించేందుకు డిఎఫ్ఓ ఆకాష్ దీప్ బధ్వన్ను ప్రత్యేకంగా పిలిపించామని, అయితే ఇప్పటి వరకు అతను విఫలమయ్యాడని నిరూపించారు. ఇప్పటి వరకు అతను కూడా ఏ తోడేలు కదలికను ట్రాక్ చేయలేకపోయాడు. దీనిపై నిపుణులు ఏమన్నారంటే తోడేలకు వాసన చూసే సామర్థ్యం ఎక్కువ అని చెప్తున్నారు. ఇవి తమ సహచరులను ఒంటరిగా వదిలిపెట్టవు. వేటలో చిక్కుకుని సహచరుని ఎక్కడికైనా తీసుకెళ్తే అక్కడికి చేరుకునే సామర్థ్యం తోడేళ్లకు ఉంటుంది. దీనికి కారణం తోడేళ్లకున్న వాసన చూసే సామర్థ్యం. చాలా సందర్భాల్లో వేటగాళ్లు ఈ సామర్థ్యంతోనే మోసపోతున్నారు. వీటిని బంధించడానికి సరైన వ్యూహం రచించాలి, లేదంటే వీటిని పట్టుకోవడం కష్టం. చుట్టుపక్కల ఉన్న ఇతర జంతువుల కంటే ఇవి తెలివిగా ఉండటానికి ఇదే కారణం. వీటికి వాసన చూసే సామర్థ్యం ఉండటం.